హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీస్ వరల్డ్ కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ టమాటాలు వేయకుండా అండ్ పెరుగు కూడా వేయకుండా ఫుల్ గ్రేవీ ఎలా చేయాలో చూసేద్దామండి. రైస్లోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది. మీకు ఈ చికెన్ కర్రీ చూస్తేనే అర్థమైపోతుంది కదా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక రిక్వెస్ట్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన విన్నీస్ వరల్డ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ అర కేజీ చికెన్ తో చూపిస్తున్నాను. మీరు సేమ్ ప్రాసెస్ లో కేజీలో అయినా ట్రై చేయొచ్చు. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని అందులోకి ఒక చెక్క నిమ్మరసం, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసి 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం వేసి కడగటం వల్ల చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక ఉప్పు అలాగే పసుపు వేయటం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఆనియన్స్ ని మిక్సీ పట్టుకొని అంటే పేస్ట్ లాగా చేసుకున్నా పర్లేదు. వీటితో పాటు 3 నుంచి 4 వరకు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి నాన్ వెజ్ లోకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అండ్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు ఏవైనా కొంచెం వేసుకోండి. ఇవి కేవలం ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. వీటితో పాటే 3 నుంచి 4 వరకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చిని కూడా వేసుకోవాలి. మిర్చి కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోతాయి. ఇక ఈ టైంలోనే పసుపు వేయటం వల్ల ఆయిల్ లో ఫ్రై అవుతుంది కదా, మనకి కర్రీ అనేది పసుపు వాసన రాకుండా ఉంటుంది. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలో ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. మనం వేసిన చికెన్ అంతా ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి. కారం అనేది మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. కారం కూడా వేసిన తర్వాత మనం వేసిన కారం చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అంతా చక్కగా పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి చికెన్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేసి కలపకూడదు, ముక్క అనేది ఇరిగిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ చికెన్ పీసెస్ కి పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ క్వాంటిటీలో వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ కూడా చూసుకొని వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసామంటే చికెన్ కున్న టేస్ట్ కూడా పోతుంది. అలా అని తక్కువ కూడా వేసుకోవద్దు, ఎందుకంటే ముక్క ఉడకాలి కాబట్టి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి కలుపుకుంటూ అయితే ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ ఇలా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇదే టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాను అయితే వేస్తున్నాను.
వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ చికెన్ మసాలా అండి. ఇలా చికెన్ మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతిని అయితే వేసుకుంటున్నాను. కసూరి మేతి అనేది టోటల్ గా ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కసూరి మేతి కూడా వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే కలుపుతూ ఉండాలి. ఇదే టైంలో మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే సరిపోయింది, అందుకే వేసుకోవట్లేదు. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాను కూడా వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే సిమ్లో పెట్టి వదిలేసామంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనకి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చూడండి గ్రేవీ కూడా ఎంత చక్కగా వచ్చిందో. మనం టమాటాలు ఏమీ వాడలేదు, అలా అని పెరుగు కూడా వాడలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్లో అడగండి, నేనైతే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.